ఈరోజు నేను వాక్యం నాకు చాలామంది యూత్ కాల్ చేసి అడిగేటువంటి ప్రశ్నలు, వాళ్ళకు ఉండేటువంటి అనుమానాల్ని బేస్ చేసుకొని వర్తమానాన్ని సిద్ధపడ్డాను. చాలామంది యంగ్ పీపుల్ నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, అన్నా నేను బైబిల్ రోజు చదువుతాను, మంచిగా రాత్రి ప్రార్థన చేసుకుంటాను, యూత్ మీటింగ్స్కి అయ్యి మంచిగా అటెండ్ అవుతూ ఉంటానన్నా, కానీ నాకు ఈ మధ్యకాలంలో శోధనలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు లేవు అన్న, ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకన్నా, ఏం చేయాలి? ఇది ఒక ప్రశ్న. రెండోది, వాళ్ళు ఏమంటారంటే, అన్నా నేను మంచిగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని బాగానే ధ్యానం చేస్తున్నాను, పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయను, కానీ చిన్న అట్లాగా మామూలుగా ప్రతి ఒక్కరికి వీక్నెస్లు ఉంటాయి కదా, అయ్యే నాకు కూడా ఉన్నాయి, అలాగా పడిపోతూ ఉంటాను, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్నా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే మొదటి ప్రశ్న ఎవరైతే అడిగారో ఏంటంటే, నాకు శోధనలు వస్తున్నాయి అన్నదానికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే, ఒక వ్యక్తి దాన్ని శోధనగా చూశాడంటే మంచోడని అర్థం. అంటే అది మనకు సంబంధించింది కాదు, మన జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, నాకు దాన్ని స్వీకరించాలా వద్దా అనేటువంటి టెన్షన్ నాకు ఉంది అని ఆలోచిస్తున్నాడు అనమాట. గుడ్. రెండోది ఏంటంటే, దాంతో ఇప్పటికీ నువ్వు పోరాడుతున్నావు, యు ఆర్ ఫైటింగ్. గుడ్, నువ్వు ఫైట్ చేయడానికి ఇష్టపడుతున్నావు, అందుకే అది నాకు శోధనగా ఉంది అని అంటున్నావు. అయితే ఆ శోధనలో పడిపోలేదు. నువ్వు శోధనలో పడిపోతేనే అది పాపంగా అయిపోతుంది. అయితే రెండోది ఉన్నది చూసారా, నేను చిన్న పాపాలు చేస్తూ ఉన్నాను, చిన్న తప్పులు చేస్తున్నాను, అవి అందరు చేస్తారు కదా అని అన్నారే, దాని గురించి నాకు టెన్షన్ ఉంది. ఎందుకని టెన్షన్ ఉన్నది అని అంటే కనుక, దాన్ని నువ్వు శోధనగా చోట్ల నువ్వు చెప్తున్నావు, నాకు చిన్న శోధనలు ఉన్నాయి అని అంటున్నావు, కానీ దాన్ని అవకాశంగా తీసుకున్నావు, అదొక ఫన్ అనుకుంటున్నావు, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్ అని అనుకుంటున్నావు. దాంతో నాకు టెన్షన్ ఉంది. మొదటి దాంతో నాకు హ్యాపీ, దాని గురించి మనం ఆలోచించాలి. రెండో దాని గురించి ఇప్పుడు మరీ ఎక్కువ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే, దాన్ని నువ్వు పెద్ద పాపంగా చూడలేదు, దాన్ని ఫన్గా తీసుకుంటున్నావు, ఏదో జస్ట్ జోక్ లాగా సరదాగా, పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. అయితే ఆ చిన్న విషయంలో నువ్వు జోక్గా తీసుకొని ఒక మూమెంట్ లాగా తీసుకున్నావే, అదే చాలా భయంకరం అవుతుంది. దాన్ని ఒక పెద్ద పదం ఉపయోగిస్తారు, తమే ఏమంటారు అంటే కాంప్రమైజ్ అంటారు, రాజీ పడిపోవటం, కాంప్రమైజ్. ఏడబ్ల్యూ టోజర్ 20వ శతాబ్దపు గొప్ప బైబిల్ బోధకుడు, ఆయన ఏమన్నాడంటే, ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ నో బెటర్ దెన్ ఏ నాన్ క్రిస్టియన్. రాజీ పడినటువంటి క్రైస్తవుడికి క్రైస్తవేతరుడికి తేడా లేదని అన్నాడు. ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు. నీకు ఒక మాట చెప్తా, నీ దృష్టిలో పెద్దది చిన్నది తప్పు అనే తేడా ఉంది, దేవుని దృష్టిలో అలాంటి ఏం లేదు. ఏదైనా తప్పే, ఎవరినైనా ఒకే విధంగా చూస్తారు. తమ ఫెయిల్ లిస్ట్లో 34 వచ్చినోడిని ఒక జాగాలో, 3 మార్కులు వచ్చినోడిని ఒక జాగాలో పెట్టరు, అందరూ ఒకే జాగాలో ఉంటారు. 34 నుంచి 0 దాకా ఎంత వచ్చినా కూడా నువ్వు ఫెయిల్డ్ క్యాండిడేట్. అయితే ఈ కాంప్రమైజ్ అన్న దానికి, రాజీ అనే దానికి డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు పాజిటివ్గా. ఏమంటారంటే, ఏదో అన్నా ఫన్ అన్నా, అందరితో కలవాలి కదా, మనం ఈ లోకంలో ఉంటాయి మనకి ఏదో చిన్న అనుభవం లాంటిది, ఇలాగా మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే మై ఫ్రెండ్స్, నేను దేవుని వాక్యం బాగా చదువుతున్నాను, నేను దేవునిలో బాగా ఎదుగుతున్నాను అని అంటున్నావు కదా, వెరీ గుడ్. ఒక వ్యక్తికి చాలా శక్తులు ఉంటాయి, అంటే శక్తివంతంగా పాజిటివ్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి, ఈయన మంచిగా ఇది చేయగలుగుతాడని. అయితే ఆ పాజిటివ్ స్ట్రెంగ్త్ గురించి నన్ను ఇప్పుడు ఆలోచించట్లేదు, కానీ నీకుండేటువంటి వీక్నెసెస్ దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకనంటే, ఎంత గొప్ప శక్తినైనా ఒక చిన్న వీక్నెస్ పడగొట్టేస్తుంది, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు చాలా శక్తివంతుడిగా ఉండి ఒక చిన్న వీక్నెస్తో పోరాడుతుంటే, ఒక చిన్న వీక్నెస్ నిన్ను గుంజేస్తూ ఉంటే, నువ్వు అడ్రస్ చేయాల్సింది ఆ చిన్న వీక్నెస్ని, పెద్ద స్ట్రెంగ్త్ నేను కాదు. ఇంకో మాట కూడా చెప్తాను,
చాలామంది స్ట్రెంగ్త్ ఉన్నది కాబట్టి దాన్ని ఈజీగా తీసుకుంటారు, అక్కడే పడిపోతూ ఉంటారు, చాలాసార్లు అక్కడే పడిపోతూ ఉంటారు. కాబట్టి మన లైఫ్ మారు మనసు పొందినంత మాత్రాన సుకూన్ అయిపోలేదు, బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఈ మధ్యన ఒక కుర్రోడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్న నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత బాగా శోధనలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, ఎట్లాగన్నా వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నా అన్నాడు. వాడికి నేను ఒకటే ఒక జవాబు ఇచ్చిన, అదే క్రికెట్ గ్రౌండ్లో టెన్షన్లో ఉండేది చుట్టూ బల్లాల మీద కూర్చునేటువంటి ఆడియన్సా, బ్యాట్ పట్టుకొని పిచ్చి మీద ఉన్న బ్యాట్స్మెన్ అన్న బ్యాట్స్మెన్ అన్న ఆడియన్స్కి ఏముంటుంది టెన్షన్, కూల్ ఉంటారు వాళ్ళు, చప్పట్లు కొడతారు, అంతే టెన్షన్ ఉండేది. నువ్వు ఎంతకీ ఆడియన్స్లో ఉన్నవాడవా బ్యాట్స్మెన్వా అన్న, బ్యాట్స్మెన్ని అన్నాడు. నీకు టెన్షన్ పోవాలంటే ఒక్కటే తమ్మి, అవుట్ అయిపోతే చాలు, అవుట్ అయిపోతే ఇక్కడ నీకు టెన్షన్ ఉండదు, సింపుల్, ఇంటికి వెళ్ళిపోవచ్చు, సుకూన్, బాధ ఉంటుంది తర్వాత, టెన్షన్ అయితే ఉండదు. మరి అవుట్ అవ్వడం నీకు ఇష్టమేనా అన్న, లేదన్నాను. మరి టెన్షన్ పడు, మంచిదే కదా భాయ్, నువ్వు బ్యాటింగ్ చేస్తున్నావు, టెన్షన్ ఉంటుంది. అయితే అలాంటి టెన్షన్తో కూడినటువంటి జీవితం ఒక ఆయన జీవితం మేము ముందు పెడతాం. ఆయన మంచోడు భాయ్, చాలా మంచోడు. యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో ఒక మంచి రాజు అని చెప్పాలి. కానీ ఆయనకు కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఆ వీక్నెస్లే తన జీవితాన్ని ఏం చేసిందో మనం చూద్దాం. ఆయన పేరు యెహోషాపాత్. యూదా దేశాన్ని పరిపాలించినటువంటి 4వ రాజు. అంటే యూదా దేశం అంటే ఏంటి అంటారేమో, మన ఆంధ్ర తెలంగాణ ఎలా విడిపోయిందో సొలొమోను తర్వాత ఇస్రాయేల్ 2 ముక్కలుగా విడిపోయింది. ఒక ముక్కనేమో ఇస్రాయేల్ అన్నారు, ఇంకో ముక్కనేమో యూదా అన్నారు. ఇస్రాయేల్ పెద్దది, యూదా చిన్నది, కానీ చివరికి మిగిలింది యూదానే. ఆ యూదా దేశంలోంచే యేసుప్రభువు వారు వచ్చి రావటం జరిగింది. ఇస్రాయేల్ అనేది కనుమరుగైపోయింది, జనాల్లో కలిసిపోయారు, ఇక లేదు, అది పరిస్థితి. అయితే ఆ యూదాని పరిపాలించినటువంటి 4వ రాజు యెహోషాపాతు. యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో 3 రాజులకి ఎక్కువ ప్లేస్ ఇచ్చారు. అంటే బైబిల్లో అంటే వాళ్ళ గురించి ఎక్కువ రాశారు. కొంతమంది గురించి 1-2 వచనాలు రాశారు, కొంతమంది గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. కానీ ఈ 3 రాజులు, హిజ్కియా, జోషియా, యెహోషాపాతు, వీళ్ళ గురించి అధ్యాయాలు రాసుకుంటూ వచ్చారు. అయితే యెహోషాపాతు గురించి 5 చాప్టర్స్ ఉన్నాయి బైబిల్లో. మొదటి రాజులు 22, రెండో దినవృత్తాంతములు 17-20. ఈ భాగంలో మనకి ఈ యెహోషాపాతు గురించి ఉంటుంది. ఈయన ఆషా కుమారుడు. ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లాగేస్తున్నాను. క్రీస్తు పూర్వం 773 నుంచి 848 దాకా 25 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. 35 ఏళ్ళప్పుడు రాజయ్యాడు, 60 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. అది ఈయన యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పక్కనున్నటువంటి ఇస్రాయేల్ని పరిపాలిస్తుంది ఆహాబు. అంటే ఇస్రాయేలీల్ని పరిపాలించినటువంటి దరిద్రమైన రాజుల్లో ఒక రాజు, దరిద్రమైనవాడు ఆహాబు అనమాట. మంచి రాజుల్లో ఒక రాజు యెహోషాపాతు అయితే, చెడ్డ రాజుల్లో ఒక రాజు ఆహాబు అనమాట. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పరిస్థితి. అయితే మన జీవితంలో ఏం మంచి ఉన్నది అనే దాని గురించి ఆలోచించదలుచుకోవట్లేదు. మనము ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాం, ఎక్కడ పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి, దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యెహోషాపాతు ఎందుకు మంచోడు అని అన్నామంటే, ఆయన ఏది చేయాలన్న ప్రార్థన చేసేవాడు, ఏది చేయాలన్న దేవుడిని అడిగేవాడు, దేవుడు మార్గములో నడిచినవాడు అని ఉంది. కానీ అంత మంచోడు కూడా ఎందుకు గలీజ్ అయిపోయాడు, ఎందుకు తన జీవితం, తన కుటుంబం, తన తర్వాత చాలా దరిద్రమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అది మనం ఈరోజు తెలుసుకుందాం. నేను ఇందాక ఉపయోగించినటువంటి పదం ఉందే, కాంప్రమైజ్. అదే ఈయన కూడా పడ్డాడు, రాజీ పడ్డాడు. రాజీ పట్టడం అంటే ఏంటి, ఎక్కడ రాజీ పడ్డాడు, వాటిని ఇప్పుడు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం.